హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసింది కొంచెమే. నా పేరు శివ. ఈ వీడియోలో మలేషియాలోని కేఎల్ టవర్ నైట్ సిటీ వ్యూ ఇంకా చైనీస్ స్ట్రీట్ చూపించాను. ఇది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు తీసిన వీడియో. కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది. మలేషియా వీడియోస్ అన్నీ ఇలానే ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ కండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఇండియన్స్ మలేషియా వెళ్ళడానికి ఇయర్ డిసెంబర్ వరకు వీసా ఫ్రీ ఉంది. ఇంకా బడ్జెట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే రౌండ్ ట్రిప్ 20,000 లోపే దొరుకుతాయి. ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ చాలా తక్కువలో ఉంటాయి. ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఫ్లైట్ టికెట్స్ కానీ, అకామిడేషన్, విజిటింగ్ వీసా ఇలాంటివి ఏదైనా హెల్ప్ కావాలంటే వీడియో కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ టవర్ ఇది వరల్డ్ 7th టాలెస్ట్ టెలికమ్యూనికేషన్ టవర్. ఇది 421 మీటర్స్ హైట్ లో కట్టారు. అంటే దాదాపు 1/2 కిలోమీటర్ అనుకోవచ్చు. 1991 లో కట్టడం స్టార్ట్ చేశారు. 96 లో కంప్లీట్ అయింది. అప్పట్లో 5 years లోనే ఇది కట్టారంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు కదా. ఇంకా ఈ బిల్డింగ్ పైకి ఎక్కడానికి టికెట్ తీసుకోవాలి. అబ్జర్వేషన్ డెక్, స్కై బాక్స్ అని ఇలా ఉంటాయి. ఇంకా ఈ టవర్ పైకి ఎక్కిన తర్వాతకి కోలాలంపూర్ సిటీ వ్యూ సూపర్ కనిపిస్తుంది. ఇంకా వరల్డ్ నెంబర్ 2 టాలెస్ట్ టవర్, ట్విన్ టవర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. పైకి వెళ్ళి చూద్దాం రండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఆ టవర్ అది వరల్డ్ 2nd టాలెస్ట్ టవర్. అది దాని హైట్ 679 మీటర్స్. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వరల్డ్ నెంబర్ 1 అయితే ఇది నెంబర్ 2 టాలెస్ట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ పేరు వచ్చేసి మెడ్డేకా 118. బాగుంది కదా బిల్డింగ్. మన ఇండియాకి అటువైపు ఏమో నెంబర్ 1 బిల్డింగ్, ఇటువైపు నెంబర్ 2. మరి మనం ఎక్కడున్నామో ఇంకా ఆలోచించాలి ఒకసారి. ఇంకా ఈ కేఎల్ టవర్ అయితే ఇలా రౌండ్గా తిరిగి సిటీ వ్యూ మొత్తం కవర్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. అయితే సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తే. ఇంకా మలేషియాలోని కోలాలంపూర్లో ఎక్కడ చూసినా ఐటీ బిల్డింగ్లే కనిపిస్తున్నాయి. చాలా డెవలప్ అయింది మలేషియా కూడా. ఇది చూస్తుంటే తొందరలో సింగపూర్ని కూడా అందుకుంటుంది అనిపిస్తుంది, అంత బాగుంది సిటీ. ఇంకా నా వెనకాల కనిపిస్తున్నది అది స్కై బాక్స్ 1. దాంట్లో నుంచి ఫోటోలు దిగితే సిటీ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫోటోలలో. ఇంకా అలా రౌండ్గా తిరుక్కుంటూ ఒక 1 hour అయితే చాలా ఎంజాయ్ చేసిన. చాలా బాగుంది. ఇంకా మలేషియాలోని ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే తక్కువలో వస్తాయి. మీరు డైరెక్ట్ వచ్చి ఇక్కడ టికెట్ తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. ఇది ఒకటి చూసుకోవాలి. ఫోన్ గిర్రగిర్ర తిరుగుతుందా, నేను తిరుగుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఇది 1980 నుంచి 2004 వరకు వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్. ఇది దీని హైట్ 452 మీటర్స్. ప్రపంచంలో ఒకదాన్ని మించి ఒకటి హైట్ బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడైతే బుర్జ్ ఖలీఫా అన్నిటికంటే హైట్ ఉంది కదా. మరి ఇప్పటికైనా మన ఇండియాలో ఇవన్నిటిని మించిన బిల్డింగ్ కట్టాలని మనం ఆశిద్దాం. ఇప్పుడు కనిపిస్తున్నది ఇంకో స్కై బాక్స్. ఇది ఇక్కడ నుంచి అలా కూర్చొని ఫోటోలు దిగుతూ ఉంటారు. చాలా బాగా వస్తాయి ఫొటోస్. ఇప్పుడైతే మనం మలేషియాలోని చైనా స్ట్రీట్కి వచ్చాము. ఇక్కడ చైనీస్ ఫుడ్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు రద్దీగా రచ్చ ఉంటుంది. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా మలేషియాలో ఉండే ఒక తెలుగైనా నాకు ఏం చెప్పిండంటే ఇక్కడ మలేషియా పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ ఇక్కడ చైనా వాళ్ళతో కొంచెం డేంజర్ అని చెప్పిండు. వీళ్ళతో ఎక్కడ నువ్వులే మనకు. ఇక్కడ ఉండే కొబ్బరి బొండాలలో 1 లీటర్ నీళ్ళ కంటే తక్కువ వెళ్ళవి. ఏం బొండాలు ఏమో అయితే. ఈయన తాటాకులలో చేపలు కాల్చి అమ్ముతున్నాడు. చాలా బాగుంటుంది అంటే ఇది. ఇంకా వీళ్ళు ఫుడ్ తినే విధానం అయితే మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని. ఇంకా వీళ్ళ ఫుడ్ మెనూలో సూప్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఆ ఫుడ్ని అలా ముంచుకుంటూ చాలా బాగా తింటారు. మన ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది. ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ. అన్న ఏదో గట్టిగా కాలుస్తాడు ఆక్టోపస్. ఏ దేశం వెళ్ళిన ఈ ఆక్టోపస్ని అయితే వీళ్ళు వదిలిపెట్టట్లేరు. ఏందిరా నాయన ఇది. నేను కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి ఇంకా కొంచెం రష్ లేదు. నైట్ టైంలో అయితే ఇక్కడ చాలా రచ్చ ఉంటుందంట. ఇంకా చూడండి వీళ్ళ ఫుడ్ ఎలా తింటున్నారో, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎలా తింటున్నారో. అబ్బా సూపర్ కదా. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. అసలు వాళ్ళు తినే విధానం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపులు, జ్యూసులు, ముక్కలు, చెక్కలు అన్ని తింటున్నారు. మలేషియాకి 50,000 ట్రిప్ తోటి వచ్చి మీరు ₹1,00,000 పైన మిగిలించుకునే టిప్స్ నా దగ్గర ఉన్నాయి. అలాంటివి తెలుసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను చెప్తాను. నేను చెప్పేది ఉట్టిట్టి ముచ్చట్లు కావు, 100% నిజంగా మీకు లాభం అయ్యే విషయాలు చెప్తాను. వీడియో ఏంటి గజిబిజిగా ఉంది అర్థం కాకుండా అనుకోకండి. నేను తీసిన ఫస్ట్ వీడియో ముందే చెప్పాను కదా, సో కొంచెం అలా వచ్చింది అంతే, ఇంకేం చేయలేము. ఇండియన్స్ ఇంటర్నేషనల్ ట్రిప్ తక్కువ బడ్జెట్లో రావాలంటే మలేషియా చాలా బెటర్ ఆప్షన్. ఇప్పుడు వీసా ఫ్రీ ఉంది కాబట్టి ఈ టైంలో రావడం చాలా బెటర్. కంట్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చి ఎంజాయ్ చేయండి. నా కళ్ళు ఎంత వద్దు అనుకున్నా వాళ్ళు తినే ఫుడ్ వైపే పోతున్నాయి. ఏం చేద్దాం మరి, వాళ్ళు తినే ఫుడ్ అట్లుంది. చాలా బాగుంది. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అయితే చాలా ఎక్కువ అమ్ముతున్నారు. చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కందగడ్డలు, పల్లీలు ఉడకబెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్ ఉన్నాయి.
ఈ మీద కలర్ కలర్ బాల్ లాగా ఉన్నాయి, ఇది ఉడకబెడుతుంది. మంచిరా టైప్ ఉన్నాయి. చాక్లెట్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.